ఇప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో పరాభవనామ సంవత్సరంలో తెలుసుకుందాము. మిథున రాశి వారికి అనుకున్నట్టుగానే 8 ఆదాయము 11 ఖర్చు. అలాగున వీరికి 10వ స్థానంలో శని, 1/6/2026 నుండి గురువు 2వ స్థానం అంటే ధనస్థానంలో శుభుడు. ఆ విధంగా అంతా శుభయోగమే. తలచిన కార్యాలు నెరవేరుతాయి. ఇంటిలో సంతోషము, వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల సమాగమము, అలాగే అందరితో కూడి ఉంటారు. ఇంటిలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఇనుమరిస్తాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడే లాభం కూడా జరుగుతుంది. రావలసిన ధనం దక్కుతుంది. అనుకున్న పనులు హడావిడిగా జరుగుతాయి. ధన సహాయం కూడా అందుతుంది. పిల్లల చదువుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆ విధంగా వివాదాలన్నీ పరిష్కారం చేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మంచి సానుకూలంగా పనులయ్యాయి. ఆ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాల్లో మంచి లాభాలు. విద్యార్థులకు అంచనాకు మించి ర్యాంకులు. విదేశీ వెళ్ళే వారికి విశేషమైన అవకాశం. ఉద్యోగులకు ప్రమోషను. మంచితనాన్ని చాలామంది ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆనందానికి అవధులుండవు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతంగా సాగిస్తారు. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నిరపుడచే చాలా మనస్సులో సంతోషము, ఆ విధంగా తృప్తి కూడా ఉంటుందట. శత్రువులు మిత్రులుగా మారతారు. పాత సమస్యలన్నీ పోయి విందు వినోదాలతో సమావేశాలతో మీరు ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులకు కష్టపడినందుకు ఫలితం, శ్రమ ఫలితం దక్కుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. లాయర్లు, డాక్టర్లకు కూడా కష్టమైనటువంటి పనుల్లో అనేకమైన ఆనుకూల్యత, సానుకూల్యత ఏర్పడుతుంది. అంతేకాదట, మీ యొక్క రాబడి మీద దృష్టి సారిస్తారు. చేసే వృత్తిలో చురుకుదనం, స్నేహితులతో కూడి ఉంటారు. అలాగే తల్లిదండ్రుల సేవ చేస్తారు. పెద్దలతో గౌరవం ఏర్పరచుకుంటారు. కుటుంబంలో తీర్థయాత్రలు, మంచి ఆనందము, ఆలోచన, అలాగే సంతోషం కలిగి ఒత్తిడి, చికాకుల నుండి తగ్గిపోతారు. ఆర్భాటాలకు విపరీతమైన డబ్బు ఖర్చు కూడా చేసే అవకాశం ఉన్నది. స్థిరాస్తులు, గృహ అలంకరణ సామాగ్రి కొంటారు. మీకు అప్పగించినటువంటి పనులను నెరవేరుస్తూ ఉంటారు. ధనధాన్యాలు, దాన ధర్మాలు చేస్తూ మీకంటూ ఒక సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకొని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాన్ని కూడా మిథున రాశి వారు పొందుతారు. మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం. పరాభవన సంవత్సరంలో